హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్వి ఫ్యామిలీ డైరీస్. సమ్మర్ వచ్చేసింది. అందుట్లో ఐస్ క్రీమ్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? అస్సలు ఎవరు లేరు కదా. అందుట్లో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ విత్ సమ్మర్కి రాజైన ఒక ఫ్రూట్తో అనమాట, అదేనండి మ్యాంగోస్తో. సో ఎవరికి నచ్చకుండా ఉంటుంది. సో రెసిపీలోకి స్టార్ట్ అయిపోతాం, వచ్చేసేయండి. నేను ఇక్కడ 1 కప్ మ్యాంగో ప్యూరీని అయితే తీసుకున్నాను. మీరు యాస్టీస్ ముక్కలనైనా తీసుకోవచ్చు. ఈ 1 కప్ మ్యాంగో ప్యూరీని మిక్సీ జార్లో వేసేసుకొని కాసి చల్లార్చిన పాలను ఒక చిన్న గ్లాస్ని యాడ్ చేసేసుకున్నాను. అండ్ కొంచెం హనీని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇది మిల్క్ పౌడర్, ఇది టోటలీ ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం క్రీమీ టెక్స్చర్ ఇస్తుందనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా స్మూత్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది అని అనుకుంటే మనం అయిపోయినమాట, ఆ ఐస్ క్రీమ్కి కావాల్సిన క్రీమ్ రెడీ అయిపోయినట్టు. సో ఆ జార్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను ఈ ఐస్ క్రీమ్ కోసం యూజ్ చేస్తున్న బౌల్స్ని నేను మీషోలో నుంచి పర్చేస్ చేశాను. ఈ క్రీమ్ అంతా కూడా ఐస్ క్రీమ్ బౌల్స్లో వేసేసుకొని పైన లిడ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 5 to 6 hours మనం కదిలియకుండా ఉంచితే ఐస్ క్రీమ్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఈ ఎండాకాలంలో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ప్రోడక్ట్ ఏంటి అంటే ఈ ఐస్ క్రీమ్ బౌల్స్ అని నేను అంటాను. ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చి వాళ్ళకి ఐస్ క్రీమ్స్ ఇచ్చే కన్నా మన ఓన్గా తయారు చేసుకున్న ఇలాంటి ఐస్ క్రీమ్స్ వాళ్ళకి పెడితే వాళ్ళకి హెల్త్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ హ్యాపీనెస్కి కూడా కారణమైన వాళ్ళం అవుతాం. వాళ్ళకి హెల్దీగా ఉంటుంది, వాళ్ళ హ్యాపీనెస్కి కూడా తీరినట్టు అవుతుంది. ఇలా డిమోల్డ్ చేసేటప్పుడు కొంచెం ఒక బౌల్లో వాటర్ వేసుకొని డిప్ చేసేసి ఒక 2 minutes తర్వాత ఇలా మెల్లగా తీస్తే చక్కగా లేయర్ అనేది ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది మీరు ఫీల్ అవుతారు. సో లేట్ చేయకుండా మా బుజ్జమ్మకైతే పెట్టేశాను అనమాట. మా బుజ్జమ్మకైతే చాలా బాగా నచ్చేసింది. తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని తక్కువ టైం అనమాట, చాలా క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీ ఈ ఐస్ క్రీమ్ రెసిపీ. సో సీజనల్ ఫ్రూట్తో అయితే ట్రై చేశాను, మంచిగా హిట్ అయిందనమాట మా ఇంట్లో. మా బుజ్జమ్మకి నచ్చేసింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో అదండి వాళ్ళ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.